స్క్రీన్ షేర్ అవుతుంది కానీ అది హలో ఓకే అండ్ గైస్ ఇప్పటి వరకు చాప్టర్ 4లో టాపిక్స్ ఏమేమి చూసామంటే అంటే చాప్టర్ 4 పార్షియల్ డిఫరెన్షియేషన్. ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఇప్పటివరకు ఏ టాపిక్స్ కవర్ చేసామంటే స్టార్టింగ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ మీద కొన్ని ఫార్ములాస్ చెప్పాను. ఆ ఫార్ములాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే ప్రీవియస్గా జరిగిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది అయిపోయిన తర్వాత హోమోజీనియస్ ఫంక్షన్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నిన్నటి క్లాస్లో యూలర్స్ థియరం అంటే ఏంటి, వాటి మీద ప్రాబ్లమ్స్ ఎట్లా అడుగుతారు, అంటే అందులో కూడా ప్రాబ్లమ్స్ ఒక్కో మోడల్ ఉంది కదా, అంటే సైన్ ఇన్వర్స్ ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి, లాగరిథమిక్ ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అది ఆ 2 టాపిక్స్ అనేవి కవర్ చేసాం. ఇప్పుడు ఈ యొక్క క్లాస్లో రూట్ చైన్ అనే టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఈ చాప్టర్ 4లో పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఈ రూట్ చైన్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి రూట్ చైన్ ఈ ఫార్ములాస్ చూస్తే, అంటే ఒకసారి ఈ ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత ఈ రూట్ చైన్ మీద ప్రీవియస్గా అడిగిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఓకే, z is equal to f of u comma v where u is equal to phi of x comma y, v is equal to psi of x comma y. అంటే ఇక్కడ ఏంటంటే రోజెట్ బై, అంటే ఇక్కడ రూట్ చైన్ అంటే ఏం లేదు, z అనే వేరియబుల్ యువి వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ యువి వేరియబుల్స్ ఏవైతే యు వేరియబుల్ ఉంది, వి వేరియబుల్ ఉంది, ఇక్కడ యు వేరియబుల్ xy మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం వి వేరియబుల్ కూడా xy మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే రూట్ చైన్ అంటే ఏం లేదు, z అనేది యువి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ యువి అనేది xy మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా z అనేది xy మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, z అనేది యువి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ యువి అనేది xy మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా z అనేది xy మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు రోజెట్ బై రో ఎక్స్ అంటే ఏంటిది మనకి ఫార్ములా, రోజెట్ బై రో యు ఇంటూ రో యు బై రో ఎక్స్ ప్లస్ రోజెట్ బై రో వి ఇంటూ రో వి బై రో ఎక్స్. అంటే ఈ యొక్క ఫార్ములాస్ ఈ రూట్ చైన్ ద్వారానే వచ్చినాయి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రోజెట్ బై రో ఎక్స్ కి ఫార్ములా రోజెట్ బై రో యు ఇంటూ రో యు బై రో ఎక్స్ ప్లస్ రోజెట్ బై రో వి ఇంటూ రో వి బై రో ఎక్స్. ఈ యొక్క ఫార్ములా ఎలా వచ్చిందంటే ఈ రూట్ చైన్ ప్రకారమే వచ్చింది. ఓకేనా, అంటే ఇక్కడ రూట్ చైన్లో అసలు ఏం చెప్పాను మీకు, z అనేది యువి మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ ఇక్కడ యువి అనేది xy మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా z అనేది xy మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఇట్లా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు రోజెట్ బై రో ఎక్స్కి ఏంటిది ఫార్ములా, ఫస్ట్ రోజెట్ బై రో యు ఇంటూ రో యు బై రో ఎక్స్ ప్లస్ రోజెట్ బై రో వి ఇంటూ రో వి బై రో ఎక్స్. ఓకేనా, అలానే రోజెట్ బై రో వైకి ఏంటి ఫార్ములా, రోజెట్ బై రో యు ఇంటూ రో యు బై రో వై ప్లస్ రోజెట్ బై రో వి ఇంటూ రో వి బై రో వై. ఓకేనా, ఈ యొక్క ఈ 2 ఫార్ములాస్ మీరు పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ రూట్ చైన్లో జెడ్ ఉండిద్ది యువి ఎక్స్ ఇట్లా అనుకుంటాం. అంటే ఇక్కడ జెడ్ అనే వేరియబుల్ యువి వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ యువి వేరియబుల్స్ అనేవి వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి, మనకి XY డి మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి వీటిని రూట్ చైన్ అంటారు. అంటే ఇండైరెక్ట్ గా జెడ్ అనేది XY మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ఈ యొక్క ఫార్ములాస్ ని రూట్ చైన్ అంటారు. ఓకే, ఇక్కడ ఈ రూట్ చైన్ లో రోజెట్ బై రో ఎక్స్ యొక్క ఫార్ములా ఇంపార్టెంట్, రోజెట్ బై రో వై యొక్క ఫార్ములా అనేది ఇంపార్టెంట్.
ఓకే, ఇంతటితో రూట్ చైన్ ఫార్ములాస్ అయిపోయింది. ఇక్కడ మీరు మళ్ళీ చూసినట్టయితే ఈ du/dx అనేది టోటల్ డిఫరెన్షియేషన్ ఫార్ములా. ఓకేనా, ఈ du/dx కి ఏంటి ఫార్ములా? ρu/ρx ఇంటూ dx/dx ప్లస్ ρu/ρ ప్లస్ ρu/ρy ఇంటూ dy/dx. ఓకే, అర్థమైందా? అంటే ఇక్కడ ఈ పైన ఈ టూ ఫార్ములాస్ అనేవి వేటికి సంబంధించిందంటే రూట్ చైన్ ఫార్ములాకి సంబంధించింది. ఈ కింద ఉన్న ఏదైతే du/dx ఉందో ఇది ఏ ఫార్ములాకి సంబంధించింది అంటే టోటల్ డిఫరెన్షియేషన్ అనే. అంటే ఇక్కడ మనకి రూట్ చైన్ లోనే టోటల్ డిఫరెన్షియేషన్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ కు సంబంధించిన ఫార్ములా ఇది. du/dx కి ఏంటి ఫార్ములా? ρu/ρx ఇంటూ dx/dx ప్లస్ ρu/ρy ఇంటూ dy/dx. ఓకే, ఇప్పుడు చెప్పిన ఈ త్రీ ఫార్ములాస్ అర్థమయ్యగా. అంటే ఈ టూ ఫార్ములాస్ బట్టి కట్టుకుండా నేర్చుకోవచ్చు. ఎలా? జెడ్ యువి ఎక్స్వై దీని ప్రకారం నేర్చుకోవచ్చు. కాబట్టి దీనికి ఈ టోటల్ డిఫరెన్షియేషన్ ఫార్ములా du/dx ఫైండ్ అవుట్ చేయండి అని ప్రాబ్లమ్స్ లో అడుగుతారు. కాబట్టి ఈ యొక్క ఫార్ములా కంపల్సరీ నేర్చుకోవాలి. du/dx is equal to ρu/ρx into dx/dx plus ρu/ρy into dy/dx. ఓకే, ఈ ఫార్ములాస్ అర్థమైతే ఎగ్జాంపుల్స్ లోకి వెళ్దాం మనం. ఓకేనా, ఈ రూట్ చైన్ సంబంధించిన ప్రీవియస్ అడిగిన ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అర్థమైనయా ఈ త్రీ ఫార్ములాస్? ఫస్ట్ టూ ఫార్ములాస్ అనేవి రూట్ చైన్ సంబంధించిన ఫార్ములాస్, చివరి ఒక ఫార్ములా అనేది టోటల్ డిఫరెన్షియేషన్ సంబంధించిన ఫార్ములా. పర్లేదు బ్రో, అర్థమైంది. ఓకే, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫైండ్ ρu/ρx ప్లస్ ρu/ρy ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ y కామా x మైనస్ y. అంటే ఇక్కడ ఏమి ఫైండ్ అవుట్ చేయమన్నారు? ρu/ρx ప్లస్ ρu/ρy ఈ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ρu/ρx అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ρu/ρy యొక్క వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ టూ వాల్యూస్ అనేవి యాడ్ చేస్తే మనకు కావాల్సిన ρu/ρx ప్లస్ ρu/ρy యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ రూట్ చైన్ ఫార్ములా ప్రకారం అసలు రూట్ చైన్ ఫార్ములా ఏం చెప్పాను నేను? జెడ్ ఉంటుంది, యువి ఉంటుంది, ఎక్స్వై ఉంటుంది. అంటే ఇక్కడ జెడ్ అనేది యు కామా వి అనే వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ యువి అనేది ఎక్స్వై అనే వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా జెడ్ అనేది ఎక్స్వై మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఇక్కడ జెడ్ ఎంత ఇచ్చారు? యు అన్నారు కాబట్టి ఇక్కడ జెడ్ బదులు యు అనుకుంటాము. ఓకే, ఇక్కడ ఆల్రెడీ యు తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ యువి ఉంది కదా, అలా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే యు బదులు టీ అనుకుంటున్నా, ఎస్ బదులు ఐ మీన్ వి బదులు ఎస్ అనుకుంటున్నా. ఎందుకు యు బదులు టీ వి బదులు ఎస్ అంటే ఇక్కడ యు ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చారు. అంటే నార్మల్గా ఫార్ములా ప్రకారం ρz/ρx ప్లస్ ρz/ρx యొక్క ఇక్కడ మీరు చూసినట్టయితే ρz/ρx ρz/ρy. ఎందుకు జెడ్ తీసుకున్నాం అంటే ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ కామా వి అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, అలాగే ఇక్కడ ఎట్లా ఇచ్చారు? యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కామా ఎక్స్ మైనస్ వై. అంటే ఇక్కడ జెడ్ బదులు యూ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేను జెడ్ బదులు యూని తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ కూడా యూ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఈ యూ కామా వి బదులు టీ కామా ఎస్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఈ యూ కామా వి బదులు టీ కామా ఎస్ అని ఏ వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు. ఆల్ఫాబెట్స్ ఏవైనా మీరు తీసుకోవచ్చు. బిసి అని డిఈ అని ఏదో ఒకటైనా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ యూ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కాబట్టి ఇలా తీసుకున్నాను. ఓకేనా, జెడ్ అనేది యూకి ఎగ్జామ్ చేసుకున్నాను, యూవి అనేది టీ కామా ఎస్కి ఎగ్జామ్ చేసుకున్నాను. ఓకే, గివెన్ యూ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన
యూ వాల్యూ ఏంటిది మనకి గివెన్ u is equal to f of x plus 5 f comma x minus 5 దీనిని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేస్తాము. ఇందులో x plus 5 ని t గా కన్సిడర్ చేస్తాము, x minus 5 ని s గా కన్సిడర్ చేస్తాము. ఓకేనా? ఈ f of x plus 5 x minus 5 లో x plus 5 ని t గా కన్సిడర్ చేస్తాము, x minus 5 ని s గా కన్సిడర్ చేస్తాము. అందుకని ఇక్కడ టేక్ t is equal to x plus 5, s is equal to x minus 5 గా తీసుకున్నాము. ఇక్కడ మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ నేను రో టీ బై రో ఎక్స్ ఏదైతే ఇది టీ అనుకుంటామో దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ ఎక్స్ ప్లస్ వైకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఎక్స్ కి ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ప్లస్ వైకి ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ ఎంత అవుతుంది ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి 0 అవుతుంది. అప్పుడు రో టీ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత 1. అలానే ఇప్పుడు రో టీ బై రో వై అంటే ఈ టీకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తాం. వైతో చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ వైలో ఎక్స్ చేస్తే 0 అవుతుంది, వైకి చేస్తే ఎంత అవుతుంది 1 అవుతుంది. 0 ప్లస్ 1 1 కాబట్టి ఇక్కడ మనకి రో టీ బై రో వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. అంటే రో టీ బై రో ఎక్స్ యొక్క వాల్యూ 1 వచ్చింది, రో టీ బై రో వై యొక్క వాల్యూ 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు అలానే s is equal to x minus y ఉంది కదా, దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో చేయాలి, అట్ ది సేమ్ టైం పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో చేయాలి. ఇక్కడ ఈ x మైనస్ వైకి x తో చేస్తున్నప్పుడు x చేస్తే 1 మైనస్ y చేస్తే 0, అప్పుడు ఏమవుతుంది 1 అవుతుంది. అలానే రో ఎస్ బై రో వై అంటే దీనిని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో చేసినప్పుడు రో బై రో వై ఆఫ్ x మైనస్ వైలో y తో చేసినప్పుడు x చేస్తే 0 మైనస్ y చేస్తే ఎంత అవుతుంది -1 అవుతుంది. అంటే రో ఎస్ బై రో వై యొక్క వాల్యూ ఎంత -1. ఓకే, ఇప్పుడు ఫార్ములా ప్రకారం రో యూ బై రో ఎక్స్ అంటే ఏంటిది రో యూ బై రో టీ. ఓకే, ఇక్కడ ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ఓకేనా, ఈ యొక్క ఫార్ములా ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా, ఓకే, ఇక్కడ జెడ్ బదులు యు అనుకున్నాం, అలానే యువి బదులు టీ కామ ఎస్ అనుకున్నాం ఎక్స్వైలని. ఇక్కడ మనకి రో యూ బై రో ఎక్స్ ఫార్ములా ఏంటిది రో యూ బై రో ఎక్స్ ఫార్ములా ఏం రాశాను నేను రో యూ బై రో టీ ఇంటూ రో టీ బై రో ఎక్స్, అలానే ప్లస్ రో యూ బై రో ఎస్ ఇంటూ రో ఎస్ బై రో ఎక్స్, అలానే రాశాను రో యూ బై రో టీ ఇంటూ రో టీ బై రో ఎక్స్ ప్లస్ రో యూ బై రో ఎస్ ఇంటూ రో ఎస్ బై రో ఎక్స్. అలానే ఇప్పుడు మనం రో యూ బై రో వై ఇప్పుడు ఇందాక ఎక్స్తో రాసాం, అలానే ఇప్పుడు వైతో రాయాలి. వైతో రాసేటప్పుడు కూడా అలానే రో యూ బై అప్పుడు ఏమవుతుంది రో యూ బై ఇందాక ఎక్స్తో రాసినప్పుడు ఏంటి ఫార్ములా రో యూ బై రో టీ ఇంటూ రో టీ బై రో ఎక్స్. ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజన్గా ఉంది ఫార్ములా అంటే ఇప్పుడు ఫార్ములా రాసేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉందంటే ఇప్పుడు ఎక్స్కి ఫార్ములా రాస్తారు కదా, ఈ ఎక్స్ ప్లేస్లో వై అనేది రాస్తే మనకి రో యూ బై రో వై అనే ఫార్ములా వస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు చూడండి రో యూ బై రో టీ ఇంటూ రో టీ బై రో ఎక్స్ బదులు ఏం రాస్తాం మనం రో వై రాస్తాం ప్లస్ రో యూ బై రో ఎస్ ఇంటూ రో ఎస్ బై రో ఎక్స్ బదులు రో వై రాస్తాం. ఓకే, ఇది రో యూ బై రో ఎక్స్ యొక్క ఫార్ములా అర్థమైంది అందరికి. రో యూ బై రో ఎక్స్ యొక్క ఫార్ములా అర్థమైతే మీకు ఈ రో యూ బై రో వై యొక్క ఫార్ములా కూడా వచ్చేస్తుంది. ఎందుకు ఎక్స్ బదులు వై అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ రో యూ బై రో ఎక్స్ అనే ఫార్ములా అర్థమైంది అందరికి. అన్మ్యూట్ చేసి చెప్పండి అర్థమైందా లేదు. అర్థమైంది బ్రో. ఓకే ఓకే,
ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం రో యూ బై రో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రో యూ బై రో టీ ఇంటూ ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ పైన మనం రో టీ బై రో ఎక్స్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా. ఎంత రో టీ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత 1, కాబట్టి రో యూ బై రో టీ ఇంటూ 1 ప్లస్ రో యూ బై రో ఎస్ ఇంటూ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే రో ఎస్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత, రో ఎస్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఇక్కడ మనకి రో ఎస్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది 1 వచ్చింది. కాబట్టి ఆ వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది రో యూ బై రో టీ ఇంటూ 1 ప్లస్ రో యూ బై రో ఎస్ ఇంటూ 1. ఓకే, అప్పుడు ఏమవుతుంది రో యూ బై రో టీ ప్లస్ రో యూ బై రో ఎస్. అంటే ఇక్కడ మనకి రో యూ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, రో యూ బై రో టీ ప్లస్ రో యూ బై రో ఎస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు రో యూ బై రో వై అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రో యూ బై రో వైకి ఏంటి ఫార్ములా, రో యూ బై రో టీ. ఇక్కడ మనకి రో యూ బై రో టీ వాల్యూ తెలియదు కాబట్టి యాస్టీస్ రో యూ బై రో టీ రాస్తాం. ఇక్కడ మళ్ళీ మనకి రో టీ బై రో వై వాల్యూ తెలుసు కదా. ఎంత వాల్యూ, రో టీ బై రో యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది కాబట్టి 1 రాస్తాం. ప్లస్ రో యూ బై రో ఎస్ ఇంటూ ఇక్కడ మళ్ళీ మనకి రో ఎస్ బై రో వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది -1 వచ్చింది. దాని ప్రకారం -1 అనేది రాస్తాం. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది మనకి రో యూ బై రో వై యొక్క వాల్యూ ఏమవుతుంది, రో యూ బై రో టీ మైనస్ రో యూ బై రో ఎస్. ఓకే, ఇప్పుడు రో యూ బై రో ఎక్స్ యొక్క వాల్యూ వచ్చింది, రో యూ బై రో యొక్క వాల్యూ వచ్చింది. ఈ 2 వాల్యూస్ ని యాడ్ చేయండి. ఎందుకు యాడ్ చేయాలంటే ఇక్కడ మనకి ఫైండ్ రో యూ బై రో ఎక్స్ ప్లస్ రో యూ బై రో వై అన్నారు కాబట్టి రో యూ బై రో ఎక్స్ ప్లస్ రో యూ బై రో వై. దాని ప్రకారం రో యూ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత, రో యూ బై రో టీ ప్లస్ రో యూ బై రో ఎస్ ప్లస్ రో యూ బై రో యొక్క వాల్యూ ఎంత, రో యూ బై రో టీ మైనస్ రో యూ బై రో ఎస్. ఇక్కడ ప్లస్ రో యూ బై రో ఎస్ మైనస్ రో యూ బై రో ఎస్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది 2 రో యూ బై రో టీ. ఓకే, ఇక్కడ మనకి రో యూ బై రో ఎక్స్ ప్లస్ రో యూ బై రో వై ఈ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. ఎంత వచ్చింది 2 ఇంటూ రో యూ బై రో టీ. అర్థమైంది. ఇది ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1 అర్థమైతే ఎగ్జాంపుల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అర్థమైంది. అందరికీ అర్థమైందిగా. ఓకే ఓకే, ఎగ్జాంపుల్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ y మైనస్ z మైనస్ x కామా x మైనస్ y, ప్రూవ్ దట్ రో యూ బై రో ఎక్స్ ప్లస్ రో యూ బై రో వై ప్లస్ రో యూ బై రో z ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పైన ఎగ్జాంపుల్లో ఇక్కడ ఈ యొక్క యూలో 2 వేరియబుల్సే ఇచ్చారు. అండ్ ఇప్పుడు చెప్తున్న ఈ ఎగ్జాంపుల్ 2లో 3 వేరియబుల్స్ ఉన్నాయి. అదే డిఫరెన్స్. పైన ఎగ్జాంపుల్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకేనా, 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలని చూద్దాం. అండ్ ఇక్కడ రో యూ బై రో ఎక్స్ ప్లస్ రో యూ బై రో వై ప్లస్ రో యూ బై రో జెడ్ ఈ యొక్క వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఈ యొక్క వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలి. గివెన్ ఏంటిది ఇక్కడ మనకి యు ఇచ్చారు కాబట్టి జెడ్ బదులు ఎఫ్ ఆఫ్ వై మైనస్ జెడ్ మైనస్ ఎక్స్ కామా వై, అంటే ఇక్కడ జెడ్ బదులు యు అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ మళ్ళీ మనం వై మైనస్ జెడ్ ని ఏగా తీసుకుంటాము. ఏ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ జెడ్ అనుకుంటాము, బి ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఎక్స్ అనుకుంటాము, సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అనుకుంటాము. కాబట్టి ఏ కామా బి కామా సి అని రాస్తాం. ఇక్కడ ఎక్స్ వై జెడ్ అంటే ఇక్కడ యు అనేది ఏ కామా బి కామా సి ఈ 3 వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఏ కామా బి కామా సి అనేది ఎక్స్ వై జెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా యు అనేది ఎక్స్ వై జెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత, వై మైనస్ జెడ్, బి వాల్యూ జెడ్ మైనస్ ఎక్స్, సి వాల్యూ ఎక్స్ మైనస్ వై. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమి ప్రూవ్ చేయమన్నారు మనం, అంటే ఈ యొక్క ఎగ్జాంపుల్ లో ఏమి ప్రూవ్ చేయమన్నారు, రో యూ బై రో ఎక్స్ ప్లస్
రో యూ బై రో వై ప్లస్ రో యూ బై రో జెడ్ ఈ యొక్క వాల్యూ 0 అవ్వాలి అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఓకే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే రో ఏ బై రో ఎక్స్ అంటే ఏకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తా. అలానే బికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అలానే సికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేనా? ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేసిన తర్వాత అలానే ఏబిసి వాల్యూస్కి మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తాము, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తాం. జెడ్తో చేసిన తర్వాత ఇక్కడ రూట్ చైన్ ఫార్ములా తెలుసు కాబట్టి ఆ రూట్ చైన్ ఫార్ములా అనేవి ఇక్కడ మనకి రూట్ చైన్ ఫార్ములా తెలుసు కాబట్టి రూట్ చైన్ ఫార్ములా రాస్తాం. రూట్ చైన్ ఫార్ములా రాసిన తర్వాత ఇక్కడ ఏవైతే ఫైండ్ అవుట్ చేసాను అంటే పైన ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తాం. అవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రో యూ బై రో ఎక్స్ ప్లస్ రో యూ బై రో వై ప్లస్ రో యూ బై రో జెడ్ ఈ 3 యొక్క వాల్యూస్ 0 అవ్వాలి. ఓకేనా? అది ప్రూవ్ చేయమని. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఏకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏముంది మనకి ఏ వాల్యూ వై మైనస్ జెడ్ ఉంది కాబట్టి ఈ ఎక్స్తో ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు వై జెడ్ కాన్స్టెంట్స్ ఆ వాల్యూస్ 0 అవుతాయి. అంటే ఇక్కడ మనకి రో ఏ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత 0 అవుతుంది. ఇప్పుడు బికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో ఫైండ్ అవుట్ చేస్తే జెడ్ మైనస్ ఎక్స్, జెడ్కి ఫైండ్ అవుట్ చేస్తే 0 మైనస్ ఎక్స్కి ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? రో బి బై రో ఎక్స్ యొక్క వాల్యూ -1 అవుతుంది. అలానే ఇప్పుడు సికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు ఎక్స్ చేస్తే దాని వాల్యూ 1 అవుతుంది, -5 చేస్తే 0 అవుతుంది. అంటే రో సి బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏకి బికి సికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో ఫైండ్ అవుట్ చేసాం. అలానే ఇప్పుడు ఏకి బికి సికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తాం, అలానే జెడ్తో చేస్తాం. జెడ్తో చేసిన తర్వాత ఇక్కడ మనకి రో యూ బై రో ఎక్స్ యొక్క రూట్ చైన్ ఫార్ములా తెలుసు, రో యూ బై రో వై తెలుసు, రో యూ బై రో జెడ్. ఇక్కడ రూట్ చైన్ ఫార్ములాస్ పట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ టోటల్ డిఫరెన్షియేషన్ ఫార్ములా చివరిలో ఏదైతే టోటల్ డిఫరెన్షియేషన్ ఫార్ములా చెప్పాయి కదా డియూ బై డిఎక్స్ ఆ యొక్క ఫార్ములాని జాగ్రత్తగా నేర్చుకోండి. ఇక్కడ రూట్ చైన్ ఫార్ములాస్ ఇట్లా డయాగ్రామ్ వేసుకొని దీని ద్వారా ఫార్ములాస్ అనేవి రాసుకోవచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు రో ఏ బై రో వై అంటే ఇప్పుడు ఈ వై మైనస్ జెడ్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు వైకి చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. మైనస్ జెడ్ చేస్తే 0 అవుతుంది. అంటే రో ఏ బై రో యొక్క వాల్యూ ఎంత? 1. అలానే రో బి బై రో వై యొక్క వాల్యూలో జెడ్ మైనస్ ఎక్స్కి ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ జెడ్ అనేది కాన్స్టెంట్, ఎక్స్ అనేది కాన్స్టెంట్, సో దట్ రో బి బై రో యొక్క వాల్యూ 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు రో సి బై రో యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, ఇక్కడ రో బై రో వై ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఈ ఎక్స్ మైనస్ వైని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ చేస్తే 0 మైనస్ వై చేస్తే -1 అవుతుంది. ఓకేనా? అలానే ఇప్పుడు ఏకి బికి సికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తాం. జెడ్తో చేస్తున్నప్పుడు రో ఏ బై రో జెడ్ అంటే ఇక్కడ ఏ యొక్క వాల్యూ ఎంత? వై మైనస్ జెడ్. జెడ్తో చేస్తున్నప్పుడు వై చేస్తే కాన్స్టెంట్ కాబట్టి 0, మైనస్ జెడ్ చేస్తే -1 అవుతుంది. అలానే ఇప్పుడు రో బికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేసినప్పుడు ఇక్కడ బి వాల్యూ ఎంత? జెడ్ మైనస్ ఎక్స్. జెడ్ చేస్తే ఎంత అవుతుంది? 1 అవుతుంది. మైనస్ ఎక్స్ చేస్తే ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే రో బి బై రో జెడ్ యొక్క వాల్యూ ఎంత? 1 అవుతుంది. అలానే రో సి బై రో జెడ్ యొక్క రో సికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఎక్స్ మైనస్ వై, ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్ వై కాన్స్టెంట్ కాబట్టి ఈ యొక్క వాల్యూ అనేది 0 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏకి బికి సికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై అండ్ జెడ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇప్పుడు
రూట్ చైన్ ఫార్ములాస్ అని రాసుకుంటాం. రో యూ బై రో ఎక్స్కి ఏంటి ఫార్ములా ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పాను. ఒక ఎక్స్కి ఫార్ములా చేస్తే వైకి జెడ్, ఎక్స్ బదులు ఒకసారి వై, ఎక్స్ బదులు ఒకసారి జెడ్ సబ్స్టిట్యూట్ చేస్తే వై జెడ్ ఫార్ములాస్ కూడా వస్తాయి. ఇక్కడ రో యూ బై రో ఎక్స్ ఏంటి ఫార్ములా, రో యూ బై రో ఎక్స్కి ఏంటి ఫార్ములా రో యూ బై రో ఏ ఇంటూ రో ఏ బై రో ఎక్స్ ప్లస్ రో యూ బై రో బి ఇంటూ రో బి బై రో ఎక్స్ ప్లస్ రో యూ బై రో సి ఇంటూ రో సి బై రో ఎక్స్. ఓకేనా, రో సి బై రో ఎక్స్ అదేగా రో యూ బై రో ఏ ఇంటూ రో ఏ బై రో ఎక్స్ ప్లస్ రో యూ బై రో బి ఇంటూ రో బి బై రో ఎక్స్ ప్లస్ రో యూ బై రో సి ఇంటూ రో సి బై రో ఎక్స్. అలానే ఇప్పుడు మనకి రో యూ బై రో ఎక్స్ వచ్చింది, ఎక్స్కి రో యూ బై రో ఎక్స్ యొక్క ఫార్ములా వచ్చింది. అలానే ఇప్పుడు మనకి రో యూ బై రో వై రో యూ బై రో జెడ్ ఈ యొక్క ఫార్ములాస్ రావాలంటే ఎక్స్ బదులు వై సబ్స్టిట్యూట్ చేస్తే రో యూ బై రో వై యొక్క ఫార్ములా వస్తుంది. అలానే ఎక్స్ బదులు జెడ్ సబ్స్టిట్యూట్ చేస్తే రో యూ బై రో జెడ్ యొక్క ఫార్ములా వస్తుంది. ఓకే, ఈ యొక్క ఫార్ములాస్ ప్రకారం ఇప్పుడు పైన ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, పైన పార్షియల్ డెఫినిషన్ కనుక్కున్నాం కదా, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేస్తే రో యూ బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రో యూ బై రో ఏ యొక్క వాల్యూ తెలియదు కాబట్టి రో యూ బై రో ఏ అలానే రాస్తాం. రో ఏ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత 0 ప్లస్ రో యూ బై రో బి ఇంటూ రో బి బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత మనకి పైన ఫైండ్ అవుట్ చేసింది కదా -1 ప్లస్ రో యూ బై రో సి ఇంటూ రో సి బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత 1. ఇక్కడ 0 ఇంటూ రో యూ బై రో యొక్క ఎంత అవుతుంది 0 అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మైనస్ రో యూ బై రో బి ప్లస్ రో యూ బై రో సి. అలానే ఇప్పుడు రో యూ బై రో బై అంటే ఇక్కడ రో యూ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది మైనస్ రో యూ బై రో బి ప్లస్ రో యూ బై రో సి. ఇప్పుడు రో యూ బై రో బై అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రో యూ బై రో బై ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ మనకి రో యూ బై రో ఏ అనే వాల్యూ రో యూ బై రో ఏ అనే వాల్యూ తెలియదు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. అండ్ ఇక్కడ రో ఏ బై రో వై యొక్క వాల్యూ 1 కాబట్టి 1 అనేది రాస్తాం. అలానే ప్లస్ రో యూ బై రో బి యొక్క వాల్యూ తెలియదు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాస్తాం. రో బి బై రో వై యొక్క వాల్యూ ఎంత 0 కాబట్టి 0 రాస్తాం. ప్లస్ రో యూ బై రో సి ఇంటూ రో సి బై రో వై యొక్క వాల్యూ తెలియదు కాబట్టి ఎంత -1 కాబట్టి -1. ఇక్కడ రో యూ బై రో బి ఇంటూ 0 కాబట్టి ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది. అంటే అప్పుడు ఎంత ఉంటుంది రో యూ బై రో ఏ మైనస్ రో యూ బై రో సి. రో యూ బై రో వై యొక్క వాల్యూ ఎంత రో యూ బై రో ఏ మైనస్ రో యూ బై రో సి. ఓకే, ఇప్పుడు రో యూ బై రో జెడ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి రో యూ బై రో ఏ యొక్క వాల్యూ అనేది రో యూ బై రో ఏ అనే వాల్యూ తెలియదు కాబట్టి సేమ్ యాస్టీస్ గా రాస్తాం. రో ఏ బై రో జెడ్ యొక్క వాల్యూ తెలుసు కాబట్టి -1 అనేది రాస్తాం. ప్లస్ రో యూ బై రో బి తెలియదు కాబట్టి సేమ్ అలానే రాస్తాం. రో బి బై రో జెడ్ యొక్క వాల్యూ ఎంత 1 కాబట్టి 1 రాస్తాం. ప్లస్ రో యూ బై రో సి ఇంటూ రో సి బై రో జెడ్ యొక్క వాల్యూ తెలియదు కాబట్టి 0 రాస్తాం. ఈ యొక్క వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మైనస్ రో యూ బై రో ఏ ప్లస్ రో యూ బై రో బి. ఓకే, ఇప్పుడు ఏంటి మనం రో యూ బై రో ఎక్స్ ప్లస్ రో యూ బై రో వై ప్లస్ రో యూ బై రో జెడ్ ఈ యొక్క వాల్యూ 0 అని ప్రూవ్ చేయమన్నమాట. ఓకే, ఇక్కడ పైన ఫైండ్ అవుట్ చేసిన రో యూ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత మైనస్ రో యూ బై రో బి ప్లస్ రో యూ బై రో సి ప్లస్ రో యూ బై రో వై యొక్క వాల్యూ ఎంత రో యూ బై రో ఏ మైనస్ రో యూ బై రో సి ప్లస్ ఇక్కడ మనకి రో యూ బై రో జెడ్ యొక్క వాల్యూ ఎంత మైనస్ రో యూ బై రో ఏ ప్లస్ రో యూ బై రో బి. ఇక్కడ మీరు చూసినట్టయితే మైనస్ రో యూ బై రో బి ప్లస్ రో యూ బై రో బి క్యాన్సిల్, ప్లస్ రో యూ బై రో సి మైనస్ రో యూ బై రో సి క్యాన్సిల్. అలానే రో యూ బై రో ఏ మైనస్ రో యూ బై రో ఏ క్యాన్సిల్. అప్పుడు ఎంత అవుతుంది 0 అవుతుంది. దేర్ఫోర్ LHS is equal to RHS. ఎందుకు ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లంలో ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి ప్రూవ్ దట్ రో యూ బై రో ఎక్స్ ప్లస్ రో యూ బై రో వై ప్లస్ రో యూ బై రో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. అర్థమైంది ఇది
ఎగ్జాంపుల్ 2 అర్థమైతే ఎగ్జాంపుల్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఇక్కడ అర్థమైందా? హలో, అర్థమైంది బ్రో. ఓకే. అంటే ఈ యొక్క ఎగ్జాంపుల్ 2లో 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఈ చైన్ రూల్లో ఒక్కో ప్రాబ్లం ఒక్కొక్క మోడల్గా, అంటే అన్నీ ఒకే మోడల్స్ కాకుండా ఈ అంటే ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎలా ఉంటాయి అంటే ఒక టాపిక్లోని క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా అడుగుతారు. టాపిక్ మాత్రం మొత్తానికి ఒకటి, కాబట్టి క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా అడుగుతారు ఒక్కోసారి. కాబట్టి ఇట్లా క్వశ్చన్స్ డిఫరెంట్గా అడిగినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? అండ్ ఈ ఎగ్జాంపుల్ 3 చూడండి. ఫైండ్ du by dx if u is equal to sin of x square plus y square where a square x square plus b square y square is equal to c square. ఇక్కడ మీరు చూసినట్టయితే du by dx అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్టార్టింగ్ మీకు du by dx థర్డ్ ఫార్ములా చెప్పాను చూడండి. ఇది ఈ du by dx టోటల్ డిఫరెన్షియేషన్ సంబంధించిన ఫార్ములా. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా ప్రాబ్లమ్స్ అడుగుతాయని చెప్పాను కదా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ప్రాబ్లము ఈ థర్డ్ ఫార్ములా du by dx ఫార్ములా మీద అడిగేది. ఈ du by dx కి ఫార్ములా ఏంటిది? rho u by rho x ఇంటూ dx by dx ప్లస్ rho u by rho y ఇంటూ dy by dx. ఓకే, ఆ ఫార్ములా కంపల్సరీ నేర్చుకోవాలి మీరు. గివెన్ u ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్, అంటే ఇక్కడ du by dx ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలో చూడండి. గివెన్ u ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ 1 గా ట్రీట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఇచ్చిన దాన్ని డిఫరెన్షియేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు వై తో చేస్తాం. ఎక్స్ తో చేసినప్పుడు సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అంటే ఇక్కడ u కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తే ఏమవుద్ది? రో u బై రో ఎక్స్. ఓకే, ఇక్కడ u కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తే రో u బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏ ఫామ్ లో ఉంది? ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ని ఎక్స్ అనుకుంటాం. సైన్ ఎక్స్ కి ఏంటి ఫార్ములా? కాస్ ఎక్స్. అంటే ఇక్కడ ఏంటి? కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది? 2x అవుతుంది. ప్లస్ వై స్క్వేర్ కి డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది. 2x ప్లస్ 0 అంటే 2x, కాబట్టి 2x అనేది రాస్తాం. అంటే ఇక్కడ మనకి రో u బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 2x. అలానే ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ 1 ని డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ y తో చేయాలి. ప్రీవియస్ గా x తో చేసాం కదా, ఇప్పుడు y తో చేస్తాం. y తో చేస్తున్నప్పుడు సేమ్ ఇప్పుడు y తో చేస్తున్నాం కాబట్టి ఈ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ని y గా అనుకుంటున్నాం. సైన్ y కి డిఫరెన్షియేషన్ చేసే ఫార్మ్ ఏంటి? కాస్ y. కాబట్టి ఇక్కడ కాస్ ఆఫ్, ఇక్కడ y ని ఏమనుకున్నాం? ఈ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ని y ని అనుకున్నాం కాబట్టి కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మళ్ళీ ఈ దీన్ని మొత్తాన్ని y అనుకున్నాం కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ చేస్తే 0 అవుతుంది. ప్లస్ వై స్క్వేర్ కి చేస్తే 2y అవుతుంది. అంటే కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 2y. అంటే రో u బై రో y యొక్క వాల్యూ ఎంత? కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 2y. ఓకే, ఇప్పుడు ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఇది ఇచ్చారు కదా, దీని ఈక్వేషన్ 2 గా చేస్తాము. ఈ ఇచ్చిన ఈక్వేషన్ 2 ని నార్మల్, అంటే ఇక్కడ ఇందాక పైన మీరు చూసినట్టయితే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఇక్కడ రో u బై రో ఎక్స్ ఇట్లా రాసాం. కాకపోతే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ 2 ఏదైతే ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఏదైతే ఉందో దీనిని ఆర్డినరీ అంటే నార్మల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తాము. ఏ స్క్వేర్ ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ కి చేస్తే ఏమవుతుంది? 2x
ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఈ వై స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 2y ఇంటూ డివై బై డిఎక్స్. ఎందుకు డివై బై డిఎక్స్ అంటే ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియేషన్. ఓకేనా, ఈ యొక్క కేసులో ఈ ఆర్డినరీ డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వై ఉంటుందో దాని బదులు ఎప్పుడైతే వై ఉంటుందో దానికి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేస్తాం. డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డివై బై డిఎక్స్ రాస్తాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ వై స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది 2y అవుతుంది. ఓకే, దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డివై బై డిఎక్స్ అనేది రాస్తాం. ఓకే, ఇటు రైట్ హ్యాండ్ సైడ్ సి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ యొక్క వాల్యూ 0 అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 2x ప్లస్ బి స్క్వేర్ ఈ వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 2y ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని ప్రకారం 2a స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2b స్క్వేర్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2ని కామన్ తీస్తే ఏ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2ని కామన్ తీసి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ స్క్వేర్ ఎక్స్ ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే అప్పుడు ఏమవుతుంది బి స్క్వేర్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్. దీని ప్రకారం మనకి డివై బై డిఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ బై బి స్క్వేర్ వై. ఓకే, ఇప్పుడు డియూ బై డిఎక్స్ ఏంటిది? డియూ బై డిఎక్స్ యొక్క ఫార్ములా ఏంటిది? రో యూ బై రో ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డిఎక్స్ ప్లస్ రో యూ బై రో వై ఇంటూ డివై బై డిఎక్స్. ఇక్కడ రో యూ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత? 2x కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డిఎక్స్ అంటే డిఎక్స్ క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది 1 ఉంటుంది. ప్లస్ రో యూ బై రో వై యొక్క వాల్యూ ఎంత? 2y ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ డివై బై డిఎక్స్. ఓకేనా, ఇక్కడ డివై బై డిఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో ఈ యొక్క ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఈ ఇచ్చిన ఈక్వేషన్ 2కి ఆర్డినరీ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి డివై బై డిఎక్స్ యొక్క వాల్యూ రావాలి. ఓకేనా, ఈ ఆర్డినరీ డిఫరెన్షియేషన్ ఎందుకు చేస్తామంటే డివై బై డిఎక్స్ యొక్క వాల్యూ కోసం. దీని ప్రకారం డివై బై డిఎక్స్ యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ బై బి స్క్వేర్ వై. దీనికోసం ఈ యొక్క వాల్యూ కోసం ఈ ఇచ్చిన ఈక్వేషన్ 2ని ఆర్డినరీ డిఫరెన్షియేషన్ అనేది చేస్తాం. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్టయితే డివై బై డిఎక్స్ యొక్క వాల్యూ ఎంత? మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ బై బి స్క్వేర్ వై. ఇక్కడ వై క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది? 2x cos of x square plus y square plus 2 into cos of x square plus y square minus a square x by b square. ఇక్కడ ఈ రెండిట్లో 2 cos of x square plus y square అనేది కామన్ ఉంది కాబట్టి కామన్ గా తీస్తే అప్పుడు ఏమవుతుంది x minus a square x by b square. ఓకే, ఈ b square కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2 cos of x square plus y square into b square x minus a square x by b square. ఇక్కడ మళ్ళీ ఈ x కామన్ గా ఉంది కాబట్టి b square x minus a square x లో x ని కామన్ తీస్తే 2x by b square into b square minus a square into cos of x square plus y square. ఇది du by dx యొక్క వాల్యూ. ఓకే, అంటే ఈ టోటల్ డిఫరెన్షియేషన్ du by dx ఫైండ్ అవుట్ చేయమంటే టోటల్ డిఫరెన్షియేషన్ టాపిక్ సంబంధించిన ఫార్ములాస్. అంటే ఇక్కడ ఏం చేయాలి? స్టార్టింగ్ ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఈ ఈక్వేషన్ 1 కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో y తో చేస్తాం. ఓకే, తర్వాత ఇంకో ఈక్వేషన్ ఇచ్చారు కదా, ఆ ఈక్వేషన్ కి నార్మల్ ఆర్డినరీ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఆర్డినరీ డిఫరెన్షియేషన్ ఎందుకు? dy by dx యొక్క వాల్యూ రావటం కోసం. ఓకే, ఆ dy by dx యొక్క వాల్యూ వచ్చిన తర్వాత మనకి du by dx యొక్క ఫార్ములా స్టార్టింగ్ లో చెప్పే కదా, ఆ ఫార్ములా అనేది రాస్తాం. ఆ ఫార్ములా రాసిన తర్వాత ఏదైతే పైన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తామో అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన du by dx యొక్క వాల్యూ అనేది వస్తుంది. అర్థమైంది? ఇది ఎగ్జాంపుల్ 3. సార్ లాస్ట్ ఎక్కడ
మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ బై బి స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ బై బి స్క్వేర్. అవునవును. అప్పుడు ఎలా వచ్చింది ఒకసారి? ఇక్కడ బి స్క్వేర్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఈ బి స్క్వేర్ ని ఎక్స్ తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, బి స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ బై బి స్క్వేర్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ బి స్క్వేర్ ని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తాము. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఈ బి స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ లో ఎక్స్ కామన్ గా ఉంది కాబట్టి ఎక్స్ కూడా కామన్ తీస్తున్నాను. ఎక్స్ కామన్ తీస్తే ఈ ఎక్స్ ని కామన్ తీస్తున్నాను, ఈ బి స్క్వేర్ ని కూడా అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తే అప్పుడు ఏమవుతుంది మనకి 2x బై బి స్క్వేర్. అండ్ ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ కామన్ ఇస్తే అప్పుడు ఎంత ఉంటుంది మనకి, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంటుంది కాబట్టి బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాశాను. అండ్ ఇక్కడ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది కాబట్టి అది రాశాను. అర్థమైందా? అంటే ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేశాను అంతే. అర్థమైంది బ్రో. ఓకే ఓకే, ప్రాబ్లం అర్థమైందిగా? అర్థమైంది, ప్రాబ్లం అర్థమైందిగా? అర్థమైతే ఇంకొక ప్రీవియస్ అడిగిన ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా టోటల్ డిఫరెన్షియేషన్ మీద. అంటే ఎప్పుడు ఇచ్చిన ప్రాబ్లం అనేది టోటల్ డిఫరెన్షియేషన్ మీద అడిగాడని ఎట్లా తెలిసిందంటే డియు బై డిఎక్స్ ఎప్పుడైతే కనుక్కోమంటాడో ఆ యొక్క ప్రాబ్లం అనేది టోటల్ డిఫరెన్షియేషన్ మీద అడిగాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే టోటల్ డిఫరెన్షియేషన్ ఇచ్చినప్పుడు 2 ఈక్వేషన్స్ ఇస్తారు. u ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఒకటి ఇస్తారు, ఇట్లా ఇంకొక ఈక్వేషన్ ఇస్తారు. ఇట్లా 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇచ్చిన ప్రాబ్లం అనేది టోటల్ డిఫరెన్షియేషన్ అనే టాపిక్. అంటే రూట్ చైన్ లో థర్డ్ ఫార్ములాకి సంబంధించిన క్వశ్చన్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి మనం. ఓకేనా? ఎప్పుడైతే 2 ఈక్వేషన్స్ ఇచ్చారో రూట్ చైన్ లో థర్డ్ ఫార్ములాకి సంబంధించింది అని గుర్తించాలి. ఓకేనా? గివెన్ యూ, ఇప్పుడు ఏంది ఇచ్చిన ఫస్ట్ యూకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తాము, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తాం. ఇలా చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ 2కి ఆర్డినరీ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు ఆర్డినరీ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే డివై బై డిఎక్స్ యొక్క వాల్యూ రావడం కోసం. ఓకే, ఈ ఈక్వేషన్ 2 ద్వారా డివై బై డిఎక్స్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ మనం గివెన్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ వై ఇచ్చినది ఈక్వేషన్ 1 గా ట్రీట్ చేస్తాం. ఫస్ట్ మనం దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది, ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ ఒకటి లాగ్ ఆఫ్ ఎక్స్ వై. అంటే ఇక్కడ మనం ఏ ఫార్ములా అప్లై చేస్తాం, యూవి ఫార్ములా అప్లై చేస్తాం. యూవికి ఏంటి ఫార్ములా, u ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియు బై డిఎక్స్. దాని ప్రకారం ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ అంటే ఇది లాగ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఈ ఎక్స్ కామా వైకి ఈ ఎక్స్ కామా వై ఈ ఎక్స్ వైని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే లాగ్ ఎక్స్కి ఏంటి ఫార్ములా 1/x. కాబట్టి ఇక్కడ ఎక్స్ వై ఉంది కాబట్టి 1/xy. మళ్ళీ ఈ ఎక్స్వైకి ఫైండ్ అవుట్ చేస్తే y అనేది కాన్స్టెంట్, ఎక్స్కి ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి y ఇంటూ 1 y ప్లస్ v అంటే లాగ్ ఆఫ్ v అంటే లాగ్ xy ఇంటూ డియు బై డిఎక్స్. ఈ ఎక్స్కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే రో యూ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, xy బై xy ప్లస్ లాగ్ xy. xy బై xy అంటే xy x క్యాన్సిల్ అయితే ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. 1 ప్లస్ లాగ్ xy అంటే ఇక్కడ మనకి రో యూ బై రో ఎక్స్ యొక్క వాల్యూ 1 ప్లస్ లాగ్ xy. అలానే ఇప్పుడు రో యూ బై రో వై, దీనిని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు x అనేది కాన్స్టెంట్. y తో ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు x అనేది కాన్స్టెంట్. అండ్ ఇక్కడ ఈ యొక్క ఈ రో యూ బై రో వైలో కూడా నేను యూవి ఫార్ములా అనేది అప్లై చేశాను. ఇక్కడ యూవి ఫార్ములా అప్లై చేయడానికి అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ వై దీన్ని
వైతో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఆ ఎక్స్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయము. ఓకే, ఎక్స్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయనప్పుడు అప్పుడు ఎంత ఉంటుంది, లాగ్ ఎక్స్ వై. దేంతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఇంటూ ఈ లాగ్ ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేస్తే ఏంటి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ వైతో చేసినప్పుడు 1/xy. మళ్ళీ xy చేస్తే x అనేది కాన్స్టెంట్ కాబట్టి x అనేది రాస్తాం. ఈ అప్పుడు ఎంత ఉంటుంది, y ఉంటుంది. ఈ y కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే ఎంత అవుతుంది, 1 అవుతుంది. x ఇంటూ 1 x కాబట్టి 1/x ఇంటూ 1/xy ఇంటూ x. ఓకేనా, ఈ యొక్క స్టెప్ అనేది అక్కర్లేదు, ఇందులో యూవి ఫార్ములా అక్కర్లేదు, డైరెక్ట్ ఈ స్టెప్ వేయచ్చు. అంటే x ఇంటూ 1/xy ఇంటూ x. ఈ నోమినేటర్లో ఉన్న x డినామినేటర్ ఉన్న x క్యాన్సిల్ అయితే రో యూ బై రో యొక్క వాల్యూ ఎంత, x/y. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్ 2 ద్వారా ఆర్డినరీ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దేంతో, x తో చేయాలి. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ 2 ఏంటిది, x³ ప్లస్ y³ ప్లస్ 3xy ఈజ్ ఈక్వల్ టు 1. x³ కి చేస్తే 3x² ప్లస్ y³ కి చేస్తే 3y² ఇంటూ dy/dx. ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను, వైకి ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియేషన్లో ఎక్స్తో చేస్తున్నాం, వై కనిపిస్తే దానికి డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత dy/dx అనేది రాయండి. అంటే ఇక్కడ y³ కి డిఫరెన్షియేషన్ చేస్తే 3y², దానికి డిఫరెన్షియేషన్ రాసిన తర్వాత dy/dx రాయండి. ప్లస్ ఈ 3xy, 3 అనేది కాన్స్టెంట్, xy అనేది మళ్ళీ ఏ ఫామ్ లో ఉంది, యువి ఫామ్ లో ఉంది. దీనికి ఏంటి ఫార్ములా, u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. అంటే x ఇంటూ dy/dx ప్లస్ v అంటే y ఇంటూ x కి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత అవుతుంది, 1 అవుతుంది. y ఇంటూ 1 y. దాని ప్రకారం ఈ 3ని లోపల ఉన్న వాటితో మల్టిప్లై చేస్తే 3x² ప్లస్ 3y² ఇంటూ dy/dx ప్లస్ 3x ఇంటూ dy/dx ప్లస్ 3y. అన్నిట్లో 3 కామన్ ఉంది కాబట్టి 3ని కామన్ తీస్తే x² ప్లస్ y² ఇంటూ dy/dx ప్లస్ x ఇంటూ dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, x² ప్లస్ y² ఇంటూ dy/dx ప్లస్ x ఇంటూ dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో ఈ y² ఇంటూ dy/dx ప్లస్ x ఇంటూ dy/dx లో dy/dx ని కామన్ తీస్తే y² ప్లస్ x ఇంటూ dy/dx మైనస్, ఓకే, అప్పుడు ఎంత ఉంటుంది, x² ఉంటుంది, y ఉంటుంది. ఈ x² y ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే అప్పుడు మైనస్ x² మైనస్ y ఉంటుంది. మైనస్ x² మైనస్ y లో మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ x² ప్లస్ y. అండ్ ఈ dy/dx ముందున్న ఈ y² ప్లస్ x ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x² ప్లస్ 5/y² ప్లస్ x. ఓకే, ఇప్పుడు మనకి dy/dx అనేది వచ్చింది. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, టోటల్ డిఫరెన్షియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే du/dx. du/dx ఏంటి ఫార్ములా, రో యూ బై రో ఎక్స్ ఇంటూ dx/dx ప్లస్ రో యూ బై రో వై ఇంటూ dy/dx. దీని ప్రకారం ఇక్కడ మనకి రో యూ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత, 1 ప్లస్ లాగ్ ఆఫ్ xy. dx/dx యొక్క వాల్యూ 1 ప్లస్ రో యూ బై రో వై యొక్క వాల్యూ ఎంత మనకి ఇక్కడ మనకి రో యూ బై రో యొక్క వాల్యూ x/y. అలానే dy/dx యొక్క వాల్యూ ఎంత, మైనస్ ఆఫ్ x² ప్లస్ 5/y² ప్లస్ x. దేర్ఫర్ ఇక్కడ మీరు చూసినట్టయితే du/dx యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 1 ప్లస్ లాగ్ xy ప్లస్ x/y మైనస్ ఆఫ్ x² ప్లస్ 5/y² ప్లస్ x, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్ 4 అర్థమైందా? గైస్ రెస్పాన్స్ అర్థమైంది బ్రో. ఓకే ఓకే ఓకే, ఎగ్జాంపుల్ 5 చూడండి. ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ r, x ఈజ్ ఈక్వల్ టు r cos theta, y ఈజ్ ఈక్వల్ టు r sin theta. ఓకే, అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ 5 కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే కొంచెం కాన్సన్ట్రేట్గా అయినండి. చూడండి ఒకసారి. ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ r,
x is equal to r cos theta, y is equal to r sin theta. Prove that rho square u by rho x square plus rho square u by rho y square is equal to f double dash r plus 1 by r into f dash r. ఇక్కడ ఏమి ప్రూవ్ చేయమన్నారు మనకి? రో స్క్వేర్ యూ బై రో ఎక్స్ స్క్వేర్ ప్లస్ రో స్క్వేర్ యూ బై రో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ప్రూవ్ చేయమన్నాడు? ఎఫ్ డబల్ డాష్ ఆర్ ప్లస్ 1 బై ఆర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆర్. ఓకే, గివెన్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్. దీనిని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాము? ఆర్ అంటే ఎంత ఇచ్చాడు మనకి? ఆర్ కాస్ థీటా ఇచ్చాడు. వై వాల్యూ ఎంత ఇచ్చాడు? ఆర్ సైన్ థీటా. ఇక్కడ నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఈ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అండ్ ఈ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటాలో ఆర్ స్క్వేర్ ని కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఏంటి ఫార్ములా? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. దీని ప్రకారం ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ఏమవుతుంది? ఆర్ స్క్వేర్. దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 2 గా అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఒక ఈక్వేషన్, కాకపోతే నేను ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈక్వేషన్ 2 అనేది వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఈక్వేషన్ 2ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు చెప్పండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది కదా, అది ఎలా తీసుకుంటాం? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎలా తీసుకున్నానంటే నార్మల్గా మనకి యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎంత? ఆర్ కాస్ థీటా ఇచ్చాడు, వై వాల్యూ ఆర్ సైన్ థీటా ఇచ్చాడు. ఇక్కడ నేను ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఈ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? ఆర్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ వస్తుంది. దీనిని ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేశాను. అర్థమైందా? ఓకే ఓకే. ఏదైతే కొత్త ఈక్వేషన్ వచ్చిందో ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, దీనిని డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నాం. ఎక్స్ తో చేస్తున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 2x ప్లస్ వై స్క్వేర్ కి చేస్తే 0 అవుతుంది. ఇక్కడ ఇందాక ఆర్డినరీ డిఫరెన్షియేషన్, అందులో ఇందాక ఎగ్జాంపుల్లో వైకి చేసినప్పుడు dy బై dx అని రాసాం. కాకపోతే ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్లో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ ఇట్లా ఇచ్చినప్పుడు ఆర్కి డిఫరెన్షియేట్ చేసినప్పుడు రో ఆర్ బై రో ఎక్స్ రాస్తాం. అంటే ఇక్కడ y అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. ఈ యొక్క ఎగ్జాంపుల్లో y అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. అంటే అప్పుడు ఏంటి? ఎక్స్ స్క్వేర్ కి చేస్తే 2x ప్లస్ వై స్క్వేర్ చేస్తే 0 అవుతుంది. ఆర్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 2r ఇంటూ ఆర్ కి చేస్తున్నాం కాబట్టి రో ఆర్ బై రో ఎక్స్ రాస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? 2x ఈజ్ ఈక్వల్ టు 2r ఇంటూ రో ఆర్ బై రో ఎక్స్. 2 క్యాన్సిల్ అయితే అప్పుడు రో ఆర్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ బై ఆర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రో ఆర్ బై రో ఎక్స్ కి రో స్క్వేర్ ఆర్ బై రో ఎక్స్ స్క్వేర్ అంటే మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఏదైతే రో ఆర్ బై రో ఎక్స్ వచ్చిందో దీనికి మళ్ళీ ఇంకోసారి రో బై రో ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఈ వచ్చిన వాల్యూకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నా. ఎక్స్ తో చేస్తున్నప్పుడు అప్పుడు ఈ ఎక్స్ బై ఆర్ ఏ ఫార్ములా ఉంది? యూ బై వి ఫార్ములాలో ఉంది. ఈ యూ బై వికి ఇది ఫార్ములా v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dv బై dx బై v స్క్వేర్. అంటే ఇక్కడ u వాల్యూ x, v వాల్యూ r. దీని ప్రకారం r ఇంటూ d బై dx ఆఫ్ x కి ఫైండ్ చేస్తే ఎంత వాల్యూ? 1 అవుతుంది. మైనస్ u అంటే x ఇంటూ dv బై dx, ఈ r కి ఫైండ్ అవుట్ చేస్తే రో r బై రో x బై v స్క్వేర్. అంటే ఇక్కడ v వాల్యూ ఎంత? r స్క్వేర్. దీని ప్రకారం రో స్క్వేర్ ఎక్స్ బై రో వై స్క్వేర్ ఏమవుతుంది? r మైనస్ ఎక్స్ ఇంటూ పైన మీరు చూసినట్టయితే మనకి రో ఆర్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ బై ఆర్.
ఎక్స్ బై ఆర్ వచ్చింది కాబట్టి రో ఆర్ బై రో ఎక్స్ బదులు ఎక్స్ బై ఆర్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ బై ఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్. ఈ మళ్ళీ దీనికి ఓకేనా ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్, ఈ దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ ఆర్ని ఈ ఆర్తో మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై, ఆల్రెడీ ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఏమవుతుంది ఆర్ క్యూబ్. అంటే రో స్క్వేర్ ఎక్స్ బై రో ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ ఏమవుతుంది ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్. అంటే ఇది ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది ప్రీవియస్గా అడిగిన ప్రాబ్లం, అంటే ఇది ఓన్లీ ఒకసారి అడిగాడు, ఇది ఒకసారి అడిగాడు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ప్రీవియస్గా ఇప్పుడు దాకా జరిగిన ఎగ్జాంపుల్లో అంటే ఈ యొక్క టాపిక్ మీద ప్రీవియస్గా అడిగిన ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్రాబ్లం కొంచెం కష్టంగా ఉండింది, అయినా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేసు మళ్ళీ ప్రీవియస్గా అడిగినవి కూడా వస్తాయి కదా అప్పుడప్పుడు, ఇన్ కేసు ఈ ప్రాబ్లం వస్తే ఆన్సర్ చేయించాను. ఓకేనా, అలానే ఇప్పుడు మనం రో స్క్వేర్ ఎక్స్ రో ఆర్ బై రో ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం, రో స్క్వేర్ ఐ మీన్ రో స్క్వేర్ ఆర్ బై రో ఎక్స్ స్క్వేర్ అని రో స్క్వేర్ ఆర్ బై రో ఎక్స్ స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు రో స్క్వేర్ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈ ఈక్వేషన్ 2 ఉందో దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తాం. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ స్క్వేర్కి చేస్తే 0 అవుతుంది, ఆర్ స్క్వేర్కి చేస్తే 2r ఇంటూ రో ఆర్ బై రో వై అవుతుంది. ఓకేనా, వైతో చేస్తున్నాం అప్పుడు చేసేటప్పుడు ఎక్స్ స్క్వేర్ చేస్తే 0 అవుతుంది, వై స్క్వేర్ చేస్తే 2y అవుతుంది, ఆర్ స్క్వేర్ చేస్తే 2r ఇంటూ రో ఆర్ బై రో వై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఎంత ఉంటుంది మనకి 2y ఈజ్ ఈక్వల్ టు 2r ఇంటూ రో ఆర్ బై రో వై. దీని ప్రకారం y ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ రో ఆర్ బై రో వై. అంటే ఇక్కడ మనకి రో ఆర్ బై రో వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది y బై r వచ్చింది. ఇప్పుడు మనం రో స్క్వేర్ ఆర్ బై రో వై స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రో స్క్వేర్ ఆర్ బై రో వై స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రో స్క్వేర్ ఆర్ బై రో వై స్క్వేర్ అంటే ఈ ఏదైతే రో ఆర్ బై రో వై కనుక్కున్నామో దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై. అంటే ఇది ఏ ఫార్ములా ఉంది u బై v. దీనికి ఏ ఫార్ములా v ఇంటూ అంటే r ఇంటూ dy dy ఆఫ్ ఈ వైకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే ఎంత అవుతుంది 1 అవుతుంది. 1 మైనస్ ఇక్కడ మీరు చూసినట్టయితే v ఇంటూ du బై dx మైనస్ u అంటే y ఇంటూ dv బై dx dr బై dy రో ఆర్ బై రో వై బై v స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది r మైనస్ y ఇంటూ ఇక్కడ రో ఆర్ బై రో వై యొక్క వాల్యూ ఎంత y బై అప్పుడు ఏమవుతుంది r మైనస్ y స్క్వేర్ బై r. ఈ r కి మళ్ళీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే r స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై ఇక్కడ ఆల్రెడీ r స్క్వేర్ ఉంది, అప్పుడు ఏమవుతుంది r ఇంటూ r స్క్వేర్ r క్యూబ్. అంటే రో స్క్వేర్ r బై రో వై స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది r స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై r క్యూబ్. ఓకేనా, ఇది అంటే ఇక్కడ ఏం చేసామంటే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్లో ఇప్పుడు దాకా ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం, తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఈ ఈక్వేషన్ 2ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక్కుంటే రో ఆర్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ వస్తుంది. రో ఆర్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ వచ్చిన తర్వాత రో స్క్వేర్ ఆర్ బై రో ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అలానే ఈ యొక్క ఈక్వేషన్ 2ని వైతో డిఫరెన్షియేట్ చేస్తే రో ఆర్ బై రో వై యొక్క వాల్యూ వస్తుంది. దీన్ని రో స్క్వేర్ ఆర్ బై రో వై స్క్వేర్ కూడా రో ఆర్ బై రో వై కనుక్కున్న తర్వాత రో స్క్వేర్ ఆర్ బై రో వై స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేసింది. ఓకే, అంతతో ఈ ఏదైతే కొత్త ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంతతో ప్రాబ్లం చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేసాం మళ్ళీ ఇక్కడ ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వైతో చేయాలి. ఓకేనా, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై. ఇక్కడ ఇచ్చిన u ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు ఎఫ్ ఆఫ్ ఆర్ అన్నారు, దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఈ ఎఫ్ ఆఫ్ ఆర్ కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తే ఏమైంది ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ రో ఆర్ బై రో ఎక్స్. అంటే ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఉంది, దానికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేసినప్పుడు
rho u by rho x is equal to f dash r into rho r by rho x. మళ్ళీ ఈ రో స్క్వేర్ యూ బై రో ఎక్స్ స్క్వేర్ అనేది కనుక్కుంటాం. ఓకే, దీనికి ఏంటిది, దీనికి ఎఫ్ డాష్ ఆర్ ఇంటూ రో ఆర్ బై రో ఎక్స్, దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేసినప్పుడు ఈ ఎఫ్ డాష్ ఆర్ అనేది యూ అవుతుంది, రో ఆర్ బై రో ఎక్స్ అనేది వి అవుతుంది. ఫార్ములా ప్రకారం ఏంటిది, ఎఫ్ డాష్ ఆర్ ఇంటూ రో స్క్వేర్ ఆర్ బై రో ఎక్స్ స్క్వేర్ ప్లస్ రో బై ప్లస్ రో ఆర్ బై రో ఎక్స్ ఇంటూ ఈ ఎఫ్ డాష్ ఆర్ కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ డబల్ డాష్ ఆర్ ఇంటూ రో ఆర్ బై రో ఎక్స్. ఇక్కడ రో ఆర్ బై రో ఎక్స్ ఉంది, ఇక్కడ రో ఆర్ బై రో ఎక్స్, అప్పుడు ఏమవుతుంది రో ఆర్ బై రో ఎక్స్ హోల్ స్క్వేర్. అంటే రో స్క్వేర్ యూ బై రో ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత, ఎఫ్ డాష్ ఆర్ ఇంటూ రో స్క్వేర్ ఆర్ బై రో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఆర్ ఇంటూ రో ఆర్ బై రో ఎక్స్ హోల్ స్క్వేర్. అలానే ఇప్పుడు ఈక్వేషన్ 1 ని డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ y తో చేసినప్పుడు రో యూ బై రో ఎంత అవుతుంది, ఎఫ్ డాష్ ఆర్ ఇంటూ రో ఆర్ బై రో వై. అండ్ ఇప్పుడు రో స్క్వేర్ యూ బై రో వై స్క్వేర్ చేసినప్పుడు ఎఫ్ డాష్ ఆర్ ఇంటూ రో, ఇది కూడా ఎఫ్ డాష్ ఆర్ ఇంటూ రో ఆర్ బై రో వై ఏ ఫార్మ్ ఉంది, యూవి ఫార్మ్ ఉంది. దీనికి ఏంటి ఫార్ములా, యూ ఇంటూ అంటే ఎఫ్ డాష్ ఆర్ ఇంటూ ఈ రో ఆర్ బై రో వైకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే రో స్క్వేర్ ఆర్ బై రో వై స్క్వేర్ ప్లస్ రో ఆర్ బై రో వి ఇంటూ అంటే వి యొక్క వాల్యూ ఎంత, రో ఆర్ బై రో వై, రో ఆర్ బై రో వై ఇంటూ డియూ బై డిఎక్స్. అంటే ఈ ఎఫ్ డాష్ ఆర్ కి డిఫరెన్షియేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే ఎఫ్ డబుల్ డాష్ ఆర్ ఇంటూ రో ఆర్ బై రో వై. ఇక్కడ రో ఆర్ బై రో వై ఉంది, ఇక్కడ రో ఆర్ బై, అప్పుడు ఎంత అవుతుంది రో ఆర్ బై రో వై హోల్ స్క్వేర్. అంటే రో స్క్వేర్ యూ బై రో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆర్ ఇంటూ రో స్క్వేర్ ఆర్ బై రో వై స్క్వేర్ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఆర్ ఇంటూ రో బై రో వై హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు అన్ని ఫైండ్ అవుట్ చేశారు. ఇక్కడ ఏమి ప్రూవ్ చేయమన్నారు మనల్ని, ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నారు, రో స్క్వేర్ యూ బై రో ఎక్స్ స్క్వేర్ ప్లస్ రో స్క్వేర్ యూ బై రో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ డబుల్ డాష్ ఆర్ ప్లస్ 1 బై ఆర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆర్. ఓకే, ఇప్పుడు మనం రో స్క్వేర్ యూ బై రో ఎక్స్ స్క్వేర్ కనుక్కున్నాము, రో స్క్వేర్ యూ బై రో వై స్క్వేర్ అనేది కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు LHS is equal to రో స్క్వేర్ యూ బై రో ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది మనకి, ఎఫ్ డాష్ ఆర్ ఇంటూ రో స్క్వేర్ ఆర్ బై రో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఆర్ ఇంటూ రో బై రో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకి రో స్క్వేర్ యూ బై రో వై స్క్వేర్ ఎంత వచ్చింది, ఎఫ్ డాష్ ఆర్ ఇంటూ రో స్క్వేర్ ఆర్ బై రో వై స్క్వేర్ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఆర్ ఇంటూ రో వై బై రో వై హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎఫ్ డాష్ ఆర్ ఉంది, ఇక్కడ ఎఫ్ డాష్ ఆర్ ఉంది. ఎఫ్ డాష్ ఆర్ ని కామన్ తీస్తే అప్పుడు రో స్క్వేర్ ఆర్ బై రో ఎక్స్ స్క్వేర్ ప్లస్ రో స్క్వేర్ ఆర్ బై రో వై స్క్వేర్. అలానే ఎఫ్ డబల్ డాష్ ఆర్ ని కామన్ తీస్తే రో ఆర్ బై రో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ రో ఆర్ బై రో వై హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు చూసినట్టయితే రో స్క్వేర్ ఆర్ బై రో ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత, రో స్క్వేర్ ఆర్ బై రో ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి, అంటే ప్రీవియస్ గా ఇక్కడ రో స్క్వేర్ ఆర్ బై రో ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్ ప్లస్ రో స్క్వేర్ ఆర్ బై రో వై స్క్వేర్ ఆర్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఆర్ క్యూబ్. అలానే రో ఆర్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్, రో ఆర్ బై రో యొక్క వాల్యూ వై స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. ఓకే, ఈ ఆర్ క్యూబ్ కామన్ ఉంది కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఆర్ క్యూబ్. అలానే ఇక్కడ ఇందులో ఇటువైపు కూడా ఆర్ స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లస్ ఆర్ స్క్వేర్ ఏమవుతుంది 2r స్క్వేర్, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ను కామన్ ఇస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అండ్ ఇక్కడ స్టార్టింగ్ మనం ఈక్వేషన్ 2 లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, ఆర్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బదులు ఆర్ స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అండ్ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బదులు ఆర్ స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేస్తే పైన ఆర్ స్క్వేర్ ఉంటుంది, కింద ఆర్ స్క్వేర్ ఉంటుంది, క్యాన్సిల్ అవుతుంది, ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే. అండ్ ఇప్పుడు ఇటువైపు ఏమవుతుంది 2r స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్, అంటే ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్ ప్లస్ ఇక్కడ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది 1 ఉంటుంది.
అప్పుడు ఎఫ్ డబుల్ డాష్ ఆర్ ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఆర్. దీని ప్రకారం ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది మనకి? ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్ క్యాన్సిల్ అయితే ఎఫ్ ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది? 1/r ఉంటుంది. కాబట్టి ఈ 1/r ఎట్లా రాస్తున్నాం? 1/r ఇంటూ ఎఫ్ డాష్ ఆర్ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఆర్. దేర్ఫోర్ ఎఫ్ డబుల్ డాష్ ఆర్ ప్లస్ 1/r ఇంటూ ఎఫ్ డాష్ ఆర్. అంటే ఇక్కడ ఇచ్చిన ఆర్హెచ్ఎస్ ఈ మోడల్లో రావాలన్నారు కాబట్టి దీనిని ఎట్లా రాసాను? ఎఫ్ డాష్ ఆర్ ప్లస్ 1/r ఇంటూ ఎఫ్ డాష్ ఆర్. అర్థమైందా? దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఈ ప్రాబ్లం కొంచెం కష్టంగా ఉంటుంది. 2 or 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇది ప్రీవియస్గా అడిగేది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా ఇది? అందుకే అర్థమైతే ఇంకెంతటితో స్టాప్ చేసేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు వాట్సాప్ అన్మ్యూట్ చేశారు అండి, ఆర్ వాట్సాప్లో అయినా మెసేజ్ చేయండి నాకు.